శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ ద్వారా హన్మకొండ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం భక్తులకు 2026 జాతర ఉత్సవాలకు ఉచిత వాలంటరీ సేవలు అందించడాన్ని హన్మకొండకు చెందిన రజిత టీం సారథ్యంలో దేవాలయంలో భక్తులకు ఉదయం నుంచి సాయంత్రం వరకు సేవలు అందిస్తున్నామని అన్నారు. అలాగే సుదూర ప్రాంతం నుంచి జాతరకు వచ్చే భక్తులకు దైవదర్శనం, ప్రసాద వితరణ, క్యూలైన్ లో తోపులాట లేకుండా చూడడం, కొబ్బరికాయలు, ముడుపులు చెల్లింపు సేవల్లో మా పనితీరు ఉంటుందని తెలిపారు. భగవంతుడు ఏ రకంగా మాకు భక్తులకు సేవలు అందించే భాగ్యం కలిగించడాని అన్నారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు మంజు భార్గవి, ప్రసన్న, సృజన, సౌందర్య తదితరులు పాల్గొన్నారు. మమ్మల్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా సంస్థ వాళ్ళు ఇచ్చారు. పిలిస్తే మేము వచ్చి స్వచ్ఛందంగా సేవ చేయడం జరుగుతుంది ఇక్కడ. కాకపోతే ఏంటంటే అందరూ మన హిందుత్వమును మనమే ఎక్కువ ఎంకరేజ్ చేసుకోవాలి. ఎందుకంటే మన హిందువులు ఏం చేస్తుందంటే అందరూ సేవాభావము ఇట్లా లేకుండా చేయకుండా అందరూ వేరే వేరే మతాలకు, వేరే వేరే కులాలకు అటు ఇటు పోతున్నారు. అట్లా పోకుండా మన టెంపుల్స్లకు వచ్చినప్పుడు మనమే అంటే ఒక లైన్గా ఒక పద్ధతి ప్రకారం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు తోపులాటలు ఏం జరగకుండా ఉండడం కోసం మేమే స్వచ్ఛందంగా సేవకు వస్తున్నామండి. కాకపోతే ప్రతి ఒక్కరూ సేవ చేసే వాళ్ళను కూడా గుర్తించి వాళ్ళకు తగిన మర్యాద, తగిన విలువను కూడా ఇవ్వాలి. అంటే మేము ఎవరి దగ్గర డబ్బులు ఏం తీసుకోవట్లేదు కదా, ఫ్రీగా వచ్చి ఇంకా మేమే అదనంగా మా ఈ బస్ ఛార్జీలు అమ్మి పెట్టుకొని వస్తున్నాం. ఇంకోటి ఏంటంటే మన తెలుగు తప్పకుండా మనకు మనం ఏ కొంచెం ఆపద మన పక్కన వాళ్ళకు జరిగినా కూడా తప్పకుండా మనకు మనం సహాయం చేసుకొని మన హిందుత్వాన్ని మరింత పెంచుకోవాలని కోరుకుంటున్నా అండి. దేవస్థానాలలో పిల్లలకు తప్పకుండా దేవుళ్ళ గురించి, వాటి ప్రత్యేకతల గురించి మనమే చెప్పాలండి. ఎందుకంటే ఈ రోజులలో ఫ్యాషన్ ఎక్కువైపోయి కూడా పిల్లలు దేవస్థానాలకు రమ్మంటే జుట్లు వేసుకోవడానికి, ఆ డ్రెస్సింగ్ సెన్స్కు అవన్నీ మేము రాము పోము అంటున్నారు. దయచేసి తల్లిదండ్రులు అందరూ పిల్లలకు చెప్పాలండి. పెద్దవాళ్ళని ఎవరినన్నా తీసుకొచ్చినప్పుడు జాగ్రత్తగా వాళ్ళని తీసుకొచ్చి దైవ దర్శనం చేయించి జాగ్రత్తగా తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. మీ పేరు? రజిత అండి. సంక్రాంతి శుభాకాంక్షలు. మళ్ళీ మేము ఇక్కడికి ఐలోన్ జాతరకు వచ్చినామండి. ఇక్కడ చాలా బాగా విస్తరణ ఉన్నది, చాలా బాగా చేసినాం. ఇంతకుముందు కూడా నేను తిప్ప సేవ పోయిందండి. పిల్లలకు దేవుడు కనబడకుంటే కూడా ఇట్లా లేవటి చూపడం జరిగిందండి. పిల్లలను పెద్ద ముసలి వాళ్ళని కూడా ఒక 2 నిమిషాలు వాళ్ళు చూస్తాము అంటే వాళ్ళ అట్లాంటి వాళ్ళకు కూడా చూపించడం జరిగిందండి. సంతోషకరంగా ఉన్నదండి. మాకు ఏది ఆశించకుండా వస్తున్నాం. నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. ఈరోజు సండే అని ఐలోని జాతరకు వచ్చినాను, రావడం జరిగింది. ఇక్కడ నేను బాగా లడ్డు సేవలో బాగున్నాను. నాకు అసలు లడ్డు సేవ ఇస్తా అంటే అసలు నీ లడ్డు తినను అని తినేటోళ్ళకి ఇస్తుంటే నాకు దయచేసి మీరు అందరు గుర్తించండి. ఈ సేవకి వెళ్తున్నారు, ఎంతో పైసలు ఇస్తున్నారు, వాళ్ళు అంత పొద్దున్నే లేచి టైం అంతా వెచ్చించి పోతున్నారు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఎవరు ఏమనుకున్నా మాకు సేవ చేయాలనే ఒక సంకల్పంతో మా ఇంట్లో వాళ్ళు మమ్మల్ని మోటివేట్ చేస్తేనే మేము మా భర్తను, పిల్లలను చూసుకొని ఇంకా అత్త మామలు వీళ్ళని కూడా చూసుకొని మేము ఇక్కడికి వస్తున్నాం. వెళ్ళండి, నిమ్మలంగా వెళ్ళండి, కొంచెం మీ దైవాన్ని చూస్తూ వెళ్ళండి. అంత దూరం చెప్తుంటే మాకు అనిపిస్తూ ఉంటాయి కదా, అరే వీళ్ళకి ఎంత దూరం వస్తున్నారు, వీళ్ళు కళ్ళు మూసుకుంటున్నారు, అయ్యో అసలు మేము మాకు అట్లా చెప్తుంటే మాకు అదొక రకమైన ఆనందం. అయ్యో పాపం అంత దూరం అంట, వాళ్ళు కర్ణాటక నుండి వస్తారట సార్, అంటే వస్తారు ఇక్కడ నుండి. వాళ్ళందరూ అదే అంటున్నారు, మమ్మీ చేయాలి, మాకు మంచిగా అనిపించిందమ్మా, మాకు మంచిగా దర్శనం అయిందమ్మా, అబ్బా థ్యాంక్ యూ అని చెప్తా అంటే మాకు చాలా ఆనంద బాష్పాలు వస్తాయి. అంటే కొందరికి తెలియదు కదా, మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కొందరికి తెలియదు. ఇక్కడ ఈ గుళ్ళో వాళ్ళతో పాటు అందరితో పాటు కలిస్తేనే గుడి.